బైబిల్లో కీర్తనలు 24వ అధ్యాయం 1వ వచనంలో భక్తులు రాస్తూ భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు యెహోవావే అని సెలవిస్తున్నాడు. మరి ఈరోజు మీరు ఈ విషయం నమ్ముతారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? లోకంలో వ్యక్తులు సృష్టికర్తను విడిచి సృష్టిని దేవుడు అంటారు. అందుకే విశ్వాసంగా ఉంది కాబట్టి కుక్కను, దాహం తీర్చింది కదా అని నీటిని, ఆకలి తీర్చుతుంది కదా అని ఆహారాన్ని, పాలిస్తుంది కదా, వ్యవసాయానికి ఉపయోగపడుతుంది కదా అని గోవును, అపాయంలో సహాయం చేశాడు అని మనిషిని దేవునితో పోలుస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చిట్టాకు అంతమే ఉండదు. అయితే ఒక్కసారి ఆలోచించండి. ఒక తండ్రి ఎక్కడో దూరంలో విద్యను అభ్యసిస్తున్న తన కుమారుడి అవసరాల కోసం కొంత డబ్బును మనీ ఆర్డర్ చేశాడు అనుకోండి. అప్పుడు ఆ డబ్బును అందుకున్న వ్యక్తి, ఆహా, ఈ డబ్బు నాకు అందించిన ఈ పోస్ట్ మాస్టర్ ఎంత మంచివాడు, అయ్యా ఇక్కడ నుండి మీరే నా తండ్రి అంటాడా? అది వదిలి ఆ తర్వాత ఆ డబ్బుతో హోటల్కి వెళ్ళి భోజనం కొనుక్కొని తింటూ భోజనం ఇచ్చిన వ్యక్తిని నా తండ్రి అంటాడా? ఒక్కసారి ఆలోచించండి. ఇలా ఆ అబ్బాయి తన డబ్బును ఉపయోగించి తన అవసరాలను తీర్చుకుంటున్న ప్రతిసారి ప్రతి ఒక్కరిని నా తండ్రి నా తండ్రి అంటూ చెప్పుకుంటూ పోయి చివరికి తనకు డబ్బును పంపిన వ్యక్తి తన డబ్బును వాడే సమయంలో ఎదురైన ప్రతి వ్యక్తి తన తండ్రి అని, అందరూ సమానమే అని అంటే ఎలా ఉంటుంది? మీరే చెప్పండి. మీరు ఒప్పుకుంటారా ఈ మాటకు? మరి సర్వసృష్టిని చేసిన దేవుణ్ణి, ఆ సృష్టిని ఎందుకు ఒకటే అంటే అవును కదా అంటూ తలుపుతున్నారు? అందుకే జ్ఞాపకం పెట్టుకోండి, సృష్టి వేరు, సృష్టికర్త వేరు. మీ అవసరం తీర్చే ప్రతి వస్తువు, సహాయం చేసే ప్రతి వ్యక్తి దేవుడు కాదు. అలా మీకు సహాయం చేటుకు వారిని నియమించిన వాడు దేవుడు. ఆయనే మన పరమ తండ్రి. మరి అట్టి గొప్ప దేవునిపై నమ్మకం కలిగి జీవిద్దామా? అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత మహిమా ప్రభావములు యేసుక్రీస్తు నామముకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.